2a ఈక్వల్ 3b ఈక్వల్ 4c అని ఇస్తాడు. 2a ఈక్వల్ 3b ఈక్వల్ 4c అని ఇస్తాడు. దెన్ ఫైండ్ a is to b is to c ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అంటాడు. a is to b is to c ఈక్వల్ క్వశ్చన్ మార్క్ అంటాడు. మరి ఈ క్వశ్చన్ ఎలా చేస్తాం? ముందు ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ తీసుకోవాల్సింది నాన్న ఈ రెండింటిని తీసుకుంటాం. కాబట్టి 2a ఈక్వల్ టు 3b అయితే నాన్న a ఇంటూలో ఉన్న a ఇంటూలో ఉన్న b ఈక్వల్ టు అవతలకు వస్తే బై b అవుతుంది. ఇక్కడ 3 మాత్రమే ఉంటుంది. 2 నెంబర్లన్నీ ఒకవైపు నాన్న, లెటర్స్ అన్నీ ఒకవైపు. a బై b 3/2 అని వచ్చింది. అంటే a ఈజ్ టు b రేషియో ఎంత వచ్చినట్టు? 3:2 వచ్చినట్టు. ఇది అర్థమైంది. మరి నెక్స్ట్ కావాలి అంటే ఈ రెండు తీసుకోవాలి నాన్న. ఆ రెండు ఎలా ఉంటాయో చూద్దాం. 3b ఈక్వల్ టు 4c కన్నా 3b ఈక్వల్ టు 4c నాన్న. మరి అలానే 3b ఈక్వల్ టు 4c అయినప్పుడు b/c ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 4/3 అని రాయొచ్చు. అంటే b ఈజ్ టు c ఈక్వల్ 4:3. ఈ రెండు వచ్చాయి కదా మనకి. ఈ రెండు వచ్చాయి కాబట్టి మనకి ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. a ఈజ్ టు b ఈక్వల్ 3:2, b ఈజ్ టు c ఈక్వల్ 4:3, a ఈజ్ టు b ఈజ్ టు c ఈక్వల్. ఫార్ములా ప్రకారం ఎలా చేయాలి? a ఈజ్ టు b ఈజ్ టు c కనుక్కోవాలంటే ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై. 3 4 = 12, 2 4 = 8, 2 3 = 6. మళ్ళీ చెప్తున్నాను, a ఈజ్ టు b ఈజ్ టు c వాల్యూలు కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఈ రెండింటి 3 4 = 12 అది a వాల్యూ, 2 4 = 8 అది b వాల్యూ. ఏం కాదు నాన్న. 2 3 = ఎంత? 6 అది ఏ వాల్యూ? c వాల్యూ నాన్న. మరి క్యాన్సిల్ అవుతుందిగా. ఇంకా ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 6 times 8లో 4 times. ఎన్ని టైమ్స్ నాన్న? 3 times. ఆన్సర్ ఎంత వచ్చింది నాన్న? 6:4:3. 6:4:3 ఇది రాసుకున్నాను. 6:4:3 రైట్. మరి మనం దీన్ని ఇలా చేయొచ్చా? చేయకూడదు. ఆన్సర్ మాత్రం అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇంత చేస్తే టైం వేస్ట్ అవుతుంది. ఇంత చేశారనుకున్నానా టైం వేస్ట్ అవుతుంది. మరి ఇదే ప్రాసెస్ స్కూల్లో ప్రాసెస్. స్కూల్లో ఇలానే చేయాలి. స్కూల్లో ఇలా కాకుండా నార్మల్గా చేసామనుకో కొట్టేస్తారు లెక్కని. అర్థమైందా నాన్న? ఇలా చేయు. మనం కాంపిటేటివ్ వర్షన్లో ఉన్నాం కాబట్టి మీరు ఇది కూడా చేయొచ్చు. కానీ ఇది మనం నోట్స్లో రాసుకోవచ్చు నాన్న. కానీ ఇలా చేయకూడదు. రైట్. మరి ఎలా చేయాలి సార్? ఏ విధంగా చేయాలి? ఏం లేదు, వాడిచ్చిన నెంబర్స్ 2a ఈక్వల్ టు 3b ఈక్వల్ టు 4c. నువ్వు 2 3 4కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయి. 2 పోతుంది 1 time, 3 times, 2 4లో 2 times. రైట్. 2 into 3 into 2, 2 3s are 6, 6 2s are 12, 6 2s are 12. అయ్యా ఎల్సిఎం అయ్యా 12 వచ్చిందా? ఎల్సిఎం 12 వచ్చిందా? ఎల్సిఎం 12 వచ్చింది. సింపుల్గా ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేసాం అంతే. ఎల్సిఎం 12 వస్తే 2 అనేది 12లో ఎన్ టైమ్స్? 2 అనేది 12లో ఎన్ టైమ్స్? 6:3. 3 అనేది 12లో ఎన్ టైమ్స్? 4 times. 4 అనేది 12లో ఎన్ టైమ్స్? 3 times. 6:4:3 ఆన్సర్. ఇందాక మనం అది మొత్తం చేసిన చివరికి ఎంత వచ్చింది? 6:4:3 వచ్చింది. మరి ఇప్పుడు రెండు స్టెప్పుల్లో ఎల్సిఎం కనుక్కుంటే మనకి ఎంత వచ్చింది? 6:4:3 మనకు కావాల్సిన ఆన్సర్. రైట్. ప్రాసెస్ తెలుసుకోవాలి, షార్ట్ కట్ కూడా తెలుసుకోవాలి. కానీ పిల్లలకి నేను ఇందాక చెప్పిన ప్రాసెస్ చెప్తే వాడికి బోరు కొట్టి చిరాకేస్తుంది. ఫస్ట్ ఇంత పెద్దదా, దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే కాన్సెప్ట్కి వస్తాడు. లేదు, దాన్ని ఇలా కూడా చెయ్యొచ్చు. ఈ కాన్సెప్ట్